అన్నగారైనటువంటి రాజేందర్ రెడ్డి గారు సామాన్య కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ కథను గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఓరుస్తూ సినిమా తీయడం జరిగింది. దీన్ని సినిమా చూసినటువంటి అనేక మంది మేధావులు, ఇంటలెక్చువల్స్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. ఒక మెసేజ్ ఇస్తే సినిమా నడవదు అనేటువంటి కాకుండా అన్ని రకాల హంగులతో, అన్ని రకాల ఎలిమెంట్స్తో, సైకో థ్రిల్లర్ లాంటి కథలతో, మంచి బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్తో, కెమెరాతో తీయడం జరిగింది. ఒక మంచి బడ్జెట్తో తీయడం జరిగింది. సో ఇది మీరు మీ వంతు బాధ్యతగా ఈ సినిమా కనుక మెసేజ్ బయటికి కనుక పంపిస్తే మనం కొన్ని వేల మొక్కలు నాటినంత సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు విలేకరులుగా మీడియా పాత్ర కూడా మీరు వహిస్తూ, సో దీన్ని కూడా మీరు తీసుకువెళ్ళండి. మేము వీలైనంత వరకు గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేయడానికి రెడీగా ఉన్నది. సో అనేక స్కూళ్ళల్లో, తర్వాత అనేక పాఠశాలల్లో రాయితీలతో కూడా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని పంపించడం ద్వారా అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి కథలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సినిమాల ద్వారా వచ్చే లాభం లేదు. కానీ ఈ సినిమా మీరు చూడండి, ఒకసారి మీరు చూసినట్లయితే మీరు కరెక్ట్గా 2 గంటల సీట్ల నుంచి కదలకుండా ఒక మెసేజ్ తీసుకుంటూ, అనుభూతిని ఫీలింగ్ పొందుతూ, సో ఇది ఇంత మంచిగా ఉంటుంది అంటే ప్రకృతి ఈ రకంగా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమా ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది, సినిమా ద్వారానే మనం మార్పు చెందుతాం బయట చెప్పేదానికంటే అనేది మాత్రం నిజం. సో ఇది ఖచ్చితంగా కూడా మన వంతు బాధ్యత. ఈ సినిమాను ప్రోత్సహించడం, చూడడం, బయటికి ప్రమోట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది సినిమాను ప్రమోట్ చేస్తే మనం కూడా ఒక చెట్టు నాటినంత బరాబర్గా, ఎందుకంటే మనం ఉన్న బిజీలో మనం చెట్లు నాటలేం. కానీ ఈ సినిమాను పంపడం ద్వారా ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన, ఇద్దరు ఇన్స్పైర్ చేసిన మన వంతు బాధ్యతగా చాలా గొప్పతనం ఉంటుంది. సో ప్రకృతికి చాలా ఉంటుంది, సమాజానికి ఉపయోగపడే సినిమా. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే సినిమాను మీరు వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తే మాకు నిర్మాతగా కానీ, దర్శకులు కానీ, కొత్త కళాకారులు కానీ, కొత్త కాంటెంట్ కానీ, సమాజానికి అవకాశాలు ఉపయోగపడేటువంటి కథలతో వచ్చేటటువంటి ఇప్పుడు డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైన అలాంటి వాటిలో కానీ, ఇంకా మిగతా వాటిలో కొన్ని యువత ముందుకొచ్చి సమాజాన్ని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తారని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మొన్న రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మూవీ వాళ్ళు చెప్తే అందరూ వింటారు, డ్రగ్స్ మీద కానీ ఎంఎస్ఆర్ మూవీ ఫర్ సోషల్ రెస్పాన్స్ అనేది ఒక నినాదం ఇచ్చారు మన రేవంత్ రెడ్డి గారు కూడా. ఈరోజు నేను ఎక్కడో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెట్లను కొట్టే సినిమాలద్దు, చెట్లను పెట్టే సినిమాలు, చెట్లను నాటండి, చెట్లను మనం నాటితే ఎంతో మనకు అది ఉంటుందని చెప్పేసి చెప్పారు. మాకు ఈ టైంలో మేము ఈ సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. దీన్ని అందరూ రిసీవ్ చేసుకొని మీరు సినిమాకి వచ్చి చెట్ల అనేది ప్రకృతి అనేది కాకుండా ఒక సినిమాటిక్గా చెప్పడం జరిగింది. ఇది సైకో థ్రిల్లర్గా చేశాము. మా ప్రయత్నాన్ని మీరు థియేటర్కి వచ్చి చూడండి. హాయ్, దిస్ ఇస్ కేశవ్ దీపక్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అ బైట్. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ దాంట్లో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది, మంచి కాంబినేషన్లో. ఫస్ట్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ మోటివేషన్తో నింపి పడేశారు. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. నేను చేసిన సినిమాని కాదు కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ద సైన్స్ ఫిక్షన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా చాలా బాగుంది సినిమా. పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేచర్ కల్చర్ ఉంది కాబట్టి. ఎవ్రీ వన్ హ్యాస్ టు సీ దిస్ ఫిలిం. ఐ విష్ ఈ వీకెండ్ సింబాతో సంబరం జరుపుకోవాల్సిందే మనము. ఆడియన్స్ వర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు, ఎంటర్టైనింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. యాజ్ అన్ యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ ద ఫిలిం ఇస్ టూ గుడ్. ఫిలిం చాలా బాగుంది. ఫిలిం బాగుందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. దట్స్ హౌ ఇట్ ఇస్. అదే చెప్తున్నాను కదండి, నేను పాయింట్ బై పాయింట్ చెప్పడం కన్నా ద హోల్ ఫిలిం ఇస్ గుడ్. సో ఫిలిం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది. మన దిల్ రాజు గారు చెప్పినట్టు యాక్షన్ ఇరుకు అన్నట్టు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్. మురళి గారు డైరెక్షను, సంపత్ నంది గారు ప్రొడక్షను, రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ డూ వాచ్ సింబా ఓన్లీ ఇన్ థియేటర్స్. చాలా బాగుందండి. ఒక తెలుగు మూవీ సైఫైని, సెల్యులార్ మెమరీని టచ్ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అండ్ డ్రామా క్రియేట్ చేసి ఎక్సలెంట్ మూవీ. ఆల్ టైప్స్ ఆఫ్ డిగ్రీస్గా తీసుకెళ్ళి ఒక సబ్జెక్ట్ యూత్ అందరు చూడాలి ఇది. అండ్ కనెక్టెడ్ విత్ ద నేచర్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ జరుగుతున్న సంఘటనలో ఉన్న ఒక థ్రిల్లింగ్, అరే ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందని. అండ్ దాంట్లో ఉన్న ఒక సైఫై విత్ సైకాలజీ సబ్జెక్టు. సెల్యులార్ మెమరీ అనేది ఓన్లీ హాలీవుడ్ మూవీస్ తీస్తారేమో,
అట్లా మన తెలుగు మూవీ సెల్యులార్ మెమరీని తీసుకొని ఆ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు ఒక రిఫ్లెక్సాలజీ ఎలా వ్యక్తిని డామినేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది అన్న థింగ్, అండ్ దట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెప్ట్ అస్ అడ్రలిన్, ఒక రష్ లాగా జరుగుతూ ఉన్నంతసేపు ఆ మ్యూజిక్ వింటూ ఉంటే ఎక్సైట్మెంట్ కానీ, సో ఆల్ కైండ్ ఆఫ్ ఇంత మిక్చర్ ఒక మూవీ, ఆ రైటింగ్, వాట్ టు స్క్రీన్ ప్లే, వాట్ ఎవర్ ఇట్ మే బి ఎక్సలెంట్ ఉంది. అండ్ అందరు యూత్ కూడా చూడాలి, ఎవ్రీ వన్ షుడ్ సీ దిస్ మూవీ, అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ రొటీన్ లా కాకుండా రొటీన్ నుంచి ఒక భిన్నంగా తీసుకెళ్ళడం ఫెల్ట్ వెరీ నైస్. అంటే ఇప్పుడున్న టైంలో ఎంటర్టైన్మెంట్ బాగా కోరుకుంటున్నారు, ఈ మూవీ ముందుకెళ్తుందంటారు. ఎస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటండి, వీ షుడ్ బి ఎక్స్పోజ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. ఎంటర్టైన్మెంట్లో అన్ని రకాలు ఉంటుంది కదా, థ్రిల్లింగ్ ఉంటుంది, సీరియస్ మూవీస్ ఉంటుంది. సో దీంట్లో మీకు అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒక జనరల్ సొసైటీలో మనం జరిగేది ఏంది, అండ్ విత్ సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, దానివల్ల మా పీపుల్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న ఒక థ్రిల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద మూవీ టు ఎండింగ్ అదే మెయింటైన్ అయింది. సో నీకు ఎక్కడ బోర్ కొట్టట్లేదు మధ్యలో, అండ్ సైన్స్ వస్తుంది మధ్యలో, అగైన్ సైకాలజీ. సో లాట్ ఆఫ్ దాంట్లో రొటేటింగ్ విధానం, ఎవ్రీ వన్ షుడ్ విల్ ఎంజాయ్ దిస్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్లో కూడా ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనకి. ఒక ప్రేక్షకుడిగా ఎంత రేటింగ్ ఇస్తారు? 9/10 కంపల్సరీ. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. ఇది ఒక ప్రపంచానికే మెసేజ్. జనరల్గా నార్మల్గా సొసైటీ మెసేజ్ ఇస్తూ అంటారు, లేకపోతే ఒక సంఘటనను చిత్రీకరించే ఏదైతే చూస్తున్నారు. పొల్యూషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క చెట్ల మీద ఒక రీసెర్చ్ చేసేసి మరి ఇన్వెస్టిగేషన్లు ఎట్లా ఉంటుంది, మనిషి యొక్క బాడీ బయాలజికల్గా కూడా ఎట్లా ఇది అయితే ఉంటుంది, పార్ట్స్ ఏదైతే ఉంటుందో చనిపోయిన తర్వాత కూడా ఆ పార్ట్స్కు ఏదైతే ఉన్నదో జీవం ఉంటుంది అనేది కూడా వస్తుంది. ఏదైతే సైన్స్ ఇప్పుడు, ఎందుకంటే ఒక మనిషిని ఆ యొక్క హార్ట్ కానీ పార్ట్స్ ట్రాన్స్ఫర్ చేసినాక కూడా లైవ్లో ఉంటున్నాయి అనేది కూడా ఇది ఒక మెసేజే. ఈజ్ ఏ వెరీ బెస్ట్ మెసేజ్ సైన్స్ పరంగా, బయాలజికల్ పరంగా. అంటే దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కాకపోతే ఏంటంటే యువతకు కేరింతలతోనే ఆలోచన కానీ సైన్స్ మీద, సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టి, ఈ ఎన్వైరాన్మెంటల్ మీద కూడా వీళ్ళందరూ దృష్టి పెట్టినట్లయితే ఒక 3 యాంగిల్లో మంచి మెసేజ్ ఇచ్చారు రాజేందర్ రెడ్డి గారు. ఇది మంచి సక్సెస్ఫుల్ కావాలి, మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ కూడా వారు తీయాలని చెప్పేసి కూడా మేము భగవంతుని కోరుకుంటున్నాము. ఇంకా మంచి మెసేజెస్ ఇవ్వాలా, చాలా మంచి మెసేజెస్, ఇది చాలా సక్సెస్ఫుల్ కావాలి.